వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా పేర్కొన్న సిబిఐ మేరకు నోటీసులు పంపడం తెలిసిందే. ఇక కవితకు సిబిఐ గతంలోనే నోటీసులు ఇవ్వగా అందులో ఆమెను సాక్షిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చినందున నోటీసులకు సవరణ చేస్తూ ఆమెను నిందితురాలుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కవిత సిబిఐకి లేఖ రాశారు. నోటీసుల్లో పేర్కొన్నట్టు ఈ నెల 26న తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. 2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులను ఇప్పుడు సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదని కవిత తెలిపారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అనే ప్రశ్నలు రేకెత్తిస్తుందని తన లేఖలో వివరించారు. బీఆర్ఎస్ తరపున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఢిల్లీ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే 41A నోటీసులను రద్దయినా చేయండి లేదా వెనక్కైనా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సిబిఐ తన నుంచి ఏమైనా ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా పేర్కొన్న సిబిఐ ఆ మేరకు నోటీసులు పంపడం తెలిసిందే. ఇక కవితకు సిబిఐ గతంలోనే నోటీసులు ఇవ్వగా అందులో ఆమెను సాక్షిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చినందున నిందితులకు నోటీసులకు సవరణ చేస్తూ ఆమెను నిందితురాలుగా పేర్కొన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్న రామకృష్ణ చెప్పండి. అయితే లిక్కర్ స్కామ్ లో కొత్త ట్విస్ట్ ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవితను ఇప్పటిదాకా కూడా విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఇప్పుడు తాజాగా సిబిఐ కవితను నిందితురాలుగా పేర్కొంటూ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి కవిత రానంటే రానంటూ కూడా దీనికి గట్టిగా రిప్లై ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం కూడా ఆమె పేర్కొనడం జరిగింది. తనకి అంటే రెండు విషయాలు ఇక్కడ ఆమె క్లియర్గా చెప్పింది. ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఇదే విషయానికి సంబంధించి ఈడీ విచారణకు పిలిస్తే మహిళల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశం మీద ఆల్రెడీ ఈ కేసు కోర్టులో ఉంది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ దీనికి కూడా సిబిఐ కూడా ఇదే వస్తుంది. సెక్షన్ సిఆర్పిసి 48A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకున్నట్టు సిబిఐకి చెప్పింది. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలు సమాచారం కావాలనుకుంటే మాత్రం వర్చువల్ పద్ధతిలో హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. సిఆర్పిసి సెక్షన్ 48 కింద నోటీసులు ఇవ్వడం కూడా సబబు కాదని చెప్పేసి కూడా పేర్కొన్నారు. 2022 డిసెంబర్లో అప్పటి ఐఓ ఇదే తరహా నోటీసులు సెక్షన్ 160 కింద ఇచ్చారు. ఇప్పుడు మార్చి 41A కింద ఇచ్చారు. మరి ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొంటూ ఇది కేవలం రాజకీయ దురుద్దేశమే అని చెప్పేసి పేర్కొంటాం. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారం ఉన్నందున తాను రాలేనని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక రెండు అంశాలు ఇక్కడ, ఒకటి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు తీయడం కూడా ఆమె ఈ నోటీసులకు అనుగుణంగా ఆమె విచారణకు హాజరు కాలేదు. అలాగే ఒకవేళ హాజరైతే మాత్రం ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఆమె న్యాయ నిపుణులతో సంప్రదించి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఇప్పుడు కవిత కనుక హాజరు కాకపోతే సిబిఐ విచారణకి తదుపరి కార్యాచరణ సిబిఐది ఎలా ఉండబోతుందంటారు రామకృష్ణ? అంటే సిబిఐ ఆమె నేరుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ కేసు ఒకటి సుప్రీంకోర్టులో ఉంది. మహిళల విషయంలో ఎలా వ్యవహరించాలి, మహిళల సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. కాబట్టి ఏదైనా విచారణ ఐదర్ సిబిఐ ఆర్ ఈడీ రెండు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించినవి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ కూడా ఏం చేయలేదు, కేవలం కోర్టును ఆశ్రయించాల్సిందే. ఒకవేళ కానీ ఆమె కానీ విచారణకు హాజరైతే అక్కడ స్పాట్ లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.